బిగ్ బాస్ సీజన్ 9 వీకెండ్ ఎపిసోడ్ అంటే సాటర్డే ఎపిసోడ్ రోజు హౌస్‌లో ఉన్న తనూజని ఒకవైపు కింగ్ నాగార్జున గారు పొగుడుతున్నట్టే పొగిడి, ఆ ఒక్క విషయం పైన మాత్రం తనూజని గట్టిగానే ఏకిపాడేశారట. అయితే తనూజని తిట్టిన ఆ కారణం ఏంటి అంటే, హౌస్‌లో నువ్వు ఓ కంటెస్టెంట్‌ని పట్టుకొని నువ్వెవడివిరా అని అడగడం తప్పా? కాదా తనూజ అనేసరికి ఇక తనూజ ఒక్కసారిగా కన్‌ఫ్యూజన్‌లో ఉంటుంది. నేనెవరి కోసం అంటున్నాననే కన్‌ఫ్యూజన్‌లో ఉన్నావు కదా! నీకు తెలుగు వచ్చా? రాదా? అన్నది పక్కన పెడితే నువ్వెవడివిరా అని రియాలిటీ షోలో ఒక కంటెస్టెంట్‌ని అనడం కంటెస్టెంట్స్‌తో పాటు ఆడియన్స్‌కి కూడా అది తప్పుగానే అనిపిస్తుంది. ఇక హౌస్‌లో కంటెస్టెంట్స్ అందరితో ఒకలా ఉంటూ రాముని మాత్రం చీడ పురుగులా ఎందుకు చూస్తున్నావని ప్రశ్నించారు కింగ్ నాగార్జున గారు. ఇక రాము కూడా హౌస్‌లో వన్ ఆఫ్ ది కంటెస్టెంట్. అందరికీ ఎలా రెస్పెక్ట్ ఇస్తున్నావు? అందరి దగ్గర నుంచి నువ్వెలా రెస్పెక్ట్‌ని కోరుకుంటున్నావో మరో కంటెస్టెంట్‌తో మాట్లాడేటప్పుడు కూడా మాట తీరనేది చాలా ఇంపార్టెంట్. నీ ఆట ఎంత ఇంపార్టెంటో ఇక్కడ మనం మాట్లాడే విధానం కానీ, మన ఎంటర్‌టైన్ గాని ఏదైనా సరే ఇతరుల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలి. కానీ హౌస్‌లో నువ్వు కొన్ని చోట్ల రాము రాథోడ్‌ని నువ్వెవడివిరా అని ప్రశ్నించావు. అదే ప్రశ్న ఒక అమ్మాయికి అనే విధానంలో రాము రాథోడ్ నిన్నంటే ఎంత చండాలంగా ఉంటుంది. రియాలిటీ షోలో మాట్లాడే ప్రతి మాట ఆచి తూచి మాట్లాడాలి. ఇక హౌస్‌లో నువ్వు ఆట ఆడే విధానం అద్భుతం. చాలా బావుంది. నీ మైండ్ గేమ్ గాని, నువ్వు ఇతరులకి సపోర్ట్ చేసే విధానం గాని, వారి దగ్గర నుంచి నీకొచ్చే సపోర్ట్ కానీ అంత అద్భుతంగా ఉన్నా సరే, నువ్వు మరో కంటెస్టెంట్‌ని అన్న మాట కానీ, ఆ వ్యక్తిని నువ్వు చూసే విధానం కానీ అస్సలు బాలేదు. ఇక నెక్స్ట్ వీక్ నుంచి నువ్వు ఈ విధానాన్ని మార్చుకుంటే హౌస్‌లో సక్సెస్‌ఫుల్‌గా వెళ్ళే కంటెస్టెంట్ అవుతావంటూ ఇక తనూజనైతే రాము రాథోడ్ విషయంలో కింగ్ నాగార్జున గారు గట్టిగానే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేశారట. అయితే హౌస్‌లో తనూజ అందరితో చాలా బాగా ఉంటుంది. కానీ రాము రాథోడ్ విషయంలో లాస్ట్ వారంలో జనాల అభిప్రాయం కూడా ఇక రాము రాథోడ్‌ని చీడ పురుగులా చూస్తుంది అనే కామెంట్సే వచ్చాయి. మరి తనూజ రాము రాథోడ్‌తో బిహేవ్ చేసి నాగార్జున గారు మాట్లాడిన ఈ మాటలపై మీ ఫీలింగ్ ఏంటో కామెంట్స్‌లో చెప్పండి.